హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ పాట్ కిచెన్ హోమ్. ఈరోజు రెసిపీ వచ్చేసి నాటుకోడి పులుసు. చూస్తుంటేనే నోరు ఊరుతుంది. నాకైతే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేవరెట్ అండి. జ్యూసీగా, సాఫ్ట్గా, ఘాటుగా, చలికాలంలో వచ్చే జలుబులను తరిమి కొట్టే మందుగా పనిచేసేటువంటి ఈ రెసిపీ అన్నం, చపాతీ, పూరీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది. ఏ మసాలా వేస్తే నాటుకోడి పులుసు చిక్కగా వస్తుందో, ముక్కలు సాఫ్ట్‌గా వస్తుందో నేను చూపిస్తాను రండి. ఈ నాటుకోడి పులుసులో మనం వాడే మసాలాలు అప్పటికప్పుడు మాత్రమే తయారు చేసుకోవాలండి. మనం వండిన 3 రోజుల వరకు ఈ కూర అనేది ఖరాబ్ అవ్వదండి. మరి దీనికి మసాలాలు ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి అప్పటికప్పుడు తీసుకొని గ్రైండ్ చేసుకున్నానండి. అల్లం వెల్లుల్లి, తర్వాత గసగసాలు, లవంగాలు, యాలకులు, మిరియాలు, చెక్క, ధనియాలు ఇవన్నీ కలిపి పట్టుకోవాలండి. ఇంకొక ఇంగ్రీడియంట్ ఉంది, అది గ్రైండ్ చేసేటప్పుడు వేద్దాము. ఇక్కడ నేను ఉల్లిగడ్డ, హాఫ్ ఉల్లిగడ్డ, కొన్ని వెల్లుల్లి ఇవి కూడా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను మసాలా పట్టేటప్పుడు కోకోనట్ వేసుకున్నానండి. మన కర్రీకి ఈ 3 మసాలాలు చాలండి. ఇదేమో మసాలా, మనం పట్టుకున్నటువంటి మసాలా, వెల్లుల్లి, ఉల్లిగడ్డ పేస్టు, ఇక్కడేమో అల్లం వెల్లుల్లి పేస్టు. ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇదేమో ఫుల్ నాటుకోడి అండి. కడుక్కున్నాక ఒక స్పూన్ పసుపు, ధనియాల పౌడరు, ఒక 2-3 టేబుల్ స్పూన్ల కారం మీరు తగినంత చూసుకొని వేసుకోండి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కూడా తగినంత వేసుకోండి. నేను ఇక్కడ 3 వేసుకున్నాను. మొత్తం అంతటిని కలిపేద్దాం. ఇక్కడ కావాలనుకుంటే కొంచెం ఆయిల్ వేసుకోండి. చికెన్లోనే ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను వేసుకోలేదు. ఇప్పుడు మన చికెన్ని చేద్దాం రండి. ఒక బాణీ పెట్టేసి ఆయిల్ వేసుకుందాము. ఇక్కడ నేను చూపించినటువంటి మసాలా వేసుకోండి. దాంతోపాటు ఉల్లిగడ్డ వేసుకోండి. చిన్న కట్ చేసుకొని వేసుకోండి. ఇది బాగా వేగాక ఇందులోకి ఉల్లిగడ్డ, వెల్లుల్లి పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం తక్కువగా వేసుకున్నాను. మనం ఆల్రెడీ చికెన్ మ్యారినేట్లో వేసుకున్నాం కదా. ఇక్కడ నేను పసుపు, ఉప్పు వేసుకున్నాను. కొద్దిగా ఈ గ్రేవీని మనం అడుగంటకుండా చేసుకోవాలండి. కొంచెం అడుగంటుతుంది. ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నాం కదా, చికెన్లో ఉంటుందని. ఇప్పుడు మన చికెన్ని ఇందులో వేసుకుందాము. వేసుకొని కలిపేసుకుందాము. కొద్దిసేపు అలా కలుపుకోవాలి. కలిపేశాక నేను ఇక్కడ చూపిస్తాను రండి. ఈ చికెన్ అయితే కలుపుకున్నాం కదా, ఆ బేషన్లో అందులో కొన్ని వాటర్ పోసి అడుగునున్నటువంటి ఉప్పు, కారము ఒక ప్లేట్లో పోసుకుని ఆ ప్లేట్ని మన చికెన్ మీద పెట్టుకుందామండి. ఇలా పెట్టుకోవడం వల్ల వాటర్ అనేది ఊరుతుంది అన్నట్టు. వాటర్తో పాటు ఆయిల్ కూడా ఊరుతుంది. ఫస్ట్ అయితే వాటర్ ఊరాక మనం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొనేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాలు పెట్టుకున్నట్లయితే సరిపోతుందండి. చికెన్కి సహజ సిద్ధంగానే ఆయిల్ ఉంటుంది అన్నట్టు. ఆయిల్ అనేది కూడా బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం వేసుకున్న ఆయిల్, చికెన్‌కు ఉన్నటువంటి ఆయిల్ 2 కలిసి ఈ కర్రీ అనేది ఆయిల్‌లో వేగిపోతుంది. అలా వేగినంక మనం వాటర్ అస్సలు పోయకూడదు ఇప్పుడే. కొద్దిసేపు అలా వేగితేనే బాగా టేస్టీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. చూడండి, ఆయిల్ అనేది పైకి తేలుతుంది కదా. మనం అంత ఆయిల్ అయితే పోయలేదు కదా, ఓన్లీ మన చికెన్ ఆయిలే అలా తేలుతుంది అన్నట్టు. చికెన్ని, ఈ నాటుకోడిని చాలా మంది ఉడకదని కుక్కర్లో వేసి ఉడకబెడుతుంటారు. అవును, నాకు తెలియక ముందు కూడా నేను కూడా అలానే చేశాను అనుకోండి. ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే చాలా తేలిగ్గా అయిపోతుందండి. మన చికెన్ ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 50% ఉడికిపోయిందండి ఇది. ఇప్పుడు నేను వాటర్ని పోస్తున్నానండి. ఆ ప్లేట్లో ఉన్నటువంటి వాటరు, అదేవిధంగా ఈ చికెన్ ముక్కలు మొత్తము మునిగే వరకు నేను వాటర్ పోసుకుంటానండి. నాకు ఒక 2-3 గ్లాసులు పట్టాయి వాటరు. ఇలా మునిగాక అన్ని ముక్కలన్నిటిని సమానంగా అనుకొని మూత పెట్టేసి ఉంచానండి. ఒక 15 నిమిషాలు వెయిట్ చేసినట్లయితే మన చికెన్ బాగా పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. చికెన్ ఉడికిందా లేదా అని తెలుసుకోవడం కూడా చాలా ఈజీ అండి. మన కొన్ని పీసెస్ ఉంటాయి కదా, లెగ్ పీసెస్, అవి వాటికి ఉన్నటువంటి పీసెస్ అనేది ఊడిపోతుంది అన్నట్టు. అప్పుడు మన చికెన్ ఉడికిందని అర్థం అండి. చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి. చూడండి, ఈజీగా తెలిసిపోతుంది. చాలా సాఫ్ట్గా, జ్యూసీగా కూడా ఉందండి. మనం వేసిన లవంగాలకి కూడా ఘాటుగా కూడా ఉంటుంది. పులుసు కూడా నాటుకోడి పులుసు కదా,
అది కూడా ఎంత చిక్కగా వచ్చిందో చూసారా? ఇలా మళ్ళా ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి, ఇప్పుడు మనం దీంట్లోకి గ్రైండ్ చేసుకున్నటువంటి మసాలా ఉంది కదా! అది వేసుకుందామండి. ఒక స్పూన్ చాలండి. నేనైతే ఇక్కడ కొంచెం ఘాటుగా తినేవాళ్ళైతే 2 స్పూన్లు వేసుకోండి సరిపోతుంది. ఇలా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఉంచుకున్నట్లయితే చాలండి. చూడండి ఆయిల్ కూడా పైకి తేలింది. అంటే మన చికెన్ కర్రీ అయిపోయిందండి. వేడి వేడి అన్నంలోకి ఈ కూరను వేసుకొని తిన్నారంటే ప్రపంచాన్నే మర్చిపోయే ఈ రుచి. థాంక్స్ ఫర్ వాచింగ్.